ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సంతోష్ రాస్తున్నారు. శివుడికి మెడలో సర్పం దేనికి సంకేతం తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. సర్పము శివుడి యొక్క ఆభరణములలో కర్కోటక నాగజాతులకు చెందినటువంటి సర్పములను ఆయన ధరిస్తాడు అని మనకు పురాణంలో ఉంది. ఇక్కడ సర్పములు ధరించటానికి కారణమేమిటి అని బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండంలో రాధాదేవి కృష్ణుణ్ణి అడిగినట్టుగా ఒక కథ ఉంది. ఎందుకు ఈశ్వరుడు సర్పములను ధరిస్తాడు అని అడిగితే, ఎందుకంటే లోకంలో సర్పమును చూస్తే భయపడిపోతారు. ఈయనేమో నాగభూషణుడు. మనకు చూడండి, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం అని చెప్తారు. కాబట్టి నాగం, ఆ సర్పమును ధరించడం ఏమిటి ఆయన అంటే ఏమీ లేదు. దీనికి సంబంధించినటువంటి కథ, గరుత్మంతుడికి సర్పములతో విరోధం ఉంది. ఎందుకంటే కద్రువ యొక్క కుమారులు సర్పజాతి, వినత యొక్క జాతి గరుత్మంతులు. ఇక్కడ మనకు మహాభారతంలో ఈ కథ కూడా వస్తుంది. కద్రువకు దాస్యం చేస్తుంది వినత. ఆ దాస్య విముక్తి కోసము అమృతాన్ని తీసుకొని రమ్మని చెబితే ఈ గరుత్మంతుడు వెళ్ళి, అందుకే వినతా కుమారుడు కాబట్టి వైనతేయుడు, కద్రువ యొక్క సంతానం సర్పజాతి. వీళ్ళంతా పాపం ఈ సర్పాలకు సేవ చేయటం. సర్పాలు మేము బలం కలిగినటువంటి వాళ్ళము అని అనుకునేవారు. ఎప్పుడైతే ఈ మన వైనతేయుడైనటువంటి గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చాడో దేవలోకానికి వెళ్ళి, దాంతో గరుత్మంతుడి ఖ్యాతి లోకంలో పెరిగిపోయింది. స్వర్గాన్ని జయించి అమృతాన్ని తీసుకురావటం, ఆయనను దేవలోకమంతా పూజించడం, చివరికి మహావిష్ణువు తన వాహనం చేసుకోవడం చేత ఇక గరుత్మంతుడికి శక్తి పెరిగిపోయింది. అందుకే భాగవతంలో దశమస్కంధంలో కాళీయ మదనం ఘట్టంలో కాళీయుణ్ణి అడుగుతాడు కృష్ణుడు, ఒరే ఈ మడుక్కెందుకు వచ్చావురా నువ్వు అంటే, నువ్వు రమణక ద్వీపంలో ఉండాలి కదరా అంటే, వాడంటాడు, అయ్యా రమణక ద్వీపంలో ఉంటే గరుత్మంతుడు వచ్చి నన్ను పట్టుకపోతాడనే భయంతో ఇక్కడికి వచ్చాను, మీ దగ్గర ఉంటే ఇబ్బంది లేదని అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని చెప్తే, అప్పుడు చెబుతాడు, ఒరేయ్ నా పాదాలు నీ మీద ఇక ఒక గుర్తులుగా పడ్డాయి, నా పాదాలను చూసిన తర్వాత గరుత్మంతుడు నిన్నేమీ అనడు అని చెప్పి పంపిస్తాడు. ఇది భాగవతంలో వచ్చినటువంటి ఘట్టం. అందుకే ఈ సర్పజాతికి భయం ఏర్పడ్డది గరుత్మంతుని వల్ల. గరుత్మంతుడు ప్రతీకారం తీర్చుకుంటాడేమో. అప్పుడు ఈ సర్పజాతి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకాలు చేసి ఈశ్వరుణ్ణి ప్రాధేయపడ్డాయి. భోలాశంకరుడు ఎవరు ఏది అడిగితే వాడికి ఇవ్వాలా ఇవ్వకూడదా ఏమీ ఆయనకు, ఎందుకంటే అడిగింది ఇవ్వటమే ఈశ్వరతత్వం. విష్ణువు అంత తొందరగా ప్రసన్నుడు అవుతాడో లేదో, ఎందుకంటే బాగా ఆలోచిస్తాడు ఆయన. అందుకే రాక్షసులంతా విచిత్రమైన కథలు చూడండి, మీరు పురాణాల్లో ఏ కథ చూసినా అసురులు మొత్తం ఎవరిని పట్టుకున్నారంటే ఈశ్వరుణ్ణి పట్టుకున్నారు. ఎందుకంటే భోలాశంకరుడు ఏది అడిగితే అది ఇస్తాడు. భస్మాసురుడు లాంటి వాడు అడిగితే చివరికి ఎవడి మీద చేయి పెడితే నువ్వు వాడు భస్మం అయ్యేట్టుగా వారమిస్తే ఆయన మీదే చేయి పెట్టడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు మహావిష్ణువు వచ్చి జగన్మోహిని అవతారం ఎత్తి, కాబట్టి ఇటువంటి కథలతో శివుడి యొక్క దయాతత్వం, ఆయన మహానుగ్రహం ఇచ్చేటువంటి వాడు. అడిగితే ఆత్మలింగం ఇస్తాడా? గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. ఎవరికి? రావణాసురుడికి. ఆత్మలింగాన్ని 3 సంవత్సరాలు పూజ చేస్తే నువ్వే శంకరుడు అవుతావురా, ఇక నాతో పని లేదన్నాడు. అంటే తన ఈశ్వరత్వాన్ని కూడా ఇవ్వటానికి వెనుకాడనటువంటి దయగలిగిన దేవుడు చంద్రశేఖరుడు, సాంబ సదాశివుడు. కాబట్టే ఆ ఈశ్వరుడు నాగజాతి వెళ్ళి ప్రార్థన చేస్తే సర్పములకు అభయమిచ్చాట. ఇక నుంచి మిమ్మల్ని నా ఆభరణాలుగా ధరిస్తా అని ఆ రోజు నుండి సర్పములను ఆభరణములుగా ధరించినట్టుగా మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి ఒకానొక కథ. కాబట్టి సర్పములన్నీ ఈశ్వరుడికి చాలా ప్రీతి. ఇప్పటికీ మహాక్షేత్రముల యందు ఎప్పుడు సర్పములు ఉంటాయి. ఎందుకంటే నాగభూషణుడిగా ఆయన చాలా ప్రసిద్ధి.
అందుకే శివలింగం మీద సర్పాభరణం ప్రతి చోట కూడా పెడుతూనే ఉంటారు. సర్పజాతికి చంద్రశేఖరుడు సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి వరప్రసాదమే ఆ సర్పములకు తాను ఆభరణాలుగా ధరిస్తాను అని మాట ఇవ్వటము. ఆ మాటకు కట్టుబడి ఇవారటికి ఆయన సర్పములను ధరిస్తూ ఉన్నాడు. నాగజాతి మొత్తం కూడా శివభక్తి పరాయణులు. ఇప్పటికీ ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన నాగలోకంలో ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు చేసి శివుడికి అభిషేకాదులు చేసి నాగజాతి మొత్తం కూడా ఈశ్వర స్మరణ చేస్తే చాలు. అందుకే సర్పభయం ఉన్నటువంటి చోటు శివలింగం పెట్టిన, శివారాధన చేసిన, ఈ శివరాత్రి నాడు శివపంచాక్షరి జపం చేసిన వాడికి సర్ప భయం ఉండదు, సర్పభీతి ఉండదు. ఎందుకంటే సర్పములు కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాయి కాబట్టి మనకు సర్పభయం తొలగాలన్నా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే చాలు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నాగజాతిని అనుగ్రహించటం కోసమే సర్పములను ఆభరణాలుగా ధరించాడు మహాదేవుడు.